స్టార్ట్ చేద్దాం. ఈరోజు వెన్నవాడ, జోడన్ మార్క్, కొండగట్టు, ధర్మపురి వనం చూసేద్దాం అనుకున్నాం. ఆల్రెడీ 10 అవుతుంది. అంటే ఈరోజు ఆ వీడియో మొత్తం కూడా డివోషనల్ ఉంటుంది. మీరు కూడా ఫీల్ చేయండి. డివోషనల్ కమ్ ఫన్. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్. ఎంజాయ్ పండుగ. అప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు, యూట్యూబ్ స్టార్. స్పిన్ చేస్తానికి వచ్చినాము. ఇప్పుడు స్పిన్ చేస్తాం అనమాట. బాటిల్ ఎవరికి వస్తే వాళ్ళు కట్టాలి బిల్లు. తింపురా ఆకాశ్. ఓ ఎవరు దవ్వుకున్న బయలు ఆడే పడతారు బ్రో. బంక్ వచ్చినాం మళ్ళీ సేమ్ బిల్లు కట్టాలరా. ఇద్దరు నిలబడు ఎవ్రీబడి. ఇప్పుడు విజయగానంత్ ఆకాశ్ గడ. నేను విజయగానంత్. దా ఆడిపోతావు దాసుకుంటా. రైట్ అన్న అదిక తిరుగుతా. చాలు నేను పోతాను, నేను పోతాను. మా ఎంత కొట్టిస్తున్నావు? 2500 నాడు కట్టు. బాగుందే. అన్న నేను పెట్రోల్ బంక్ ఉంచుకో. 2500 అయిపోయిందా కొంచెం. నువ్వు బిల్లు కట్టి బయలుదేరు. నువ్వు బిల్లు కట్టి బయలుదేరు అంతే. ఇప్పిస్తున్నావు ఇప్పడానికి. అప్పారా కొడుకా, నువ్వు ఓటీలు చేయాలి చక్రపాణి సార్ దగ్గర. అయిపోయింది నాకు కథం. పర్సంటేజ్ ఎంత? రైట్ సెట్. నీ జీతం ఎంతరా? నీ జీతం 8,000 2,500 కట్ చేస్తే డైరెక్ట్ ఆయన అకౌంట్. ఇప్పుడు డైరెక్ట్ ఆయన అకౌంట్. బలి ఫ్రెండ్స్, నేను మంచి ఆప్షన్ చెప్పమా. నెలకింత ఈఎంఐ లెక్క కట్టుకో. అన్న పాట పెట్టిన ఆడిన పుట్ట కొడతాడు. ఇక ఆడినాడు లవ్ ఫెయిలియర్ సాంగ్ వచ్చింది. A few moments later. ఏడుందట. అయ్యో సీట్ బెల్ట్ ఏడుందట. రావట్లేదే. జల్దీ పెట్టుకో. జల్దీ పెట్టుకో. One eternity later. జల్దీ. అయ్యో మెడల్కి తీసుకుంటే సరిపోద్ది. అలా కాదురా. అన్న లవ్ ఫెయిలియర్ సాంగ్ పెడితే అంటే నాకు తెలిసింది. వాట్ హ్యాపెన్ బ్రో? ఏమైంది? అవునా? ఏసీ రిపేర్ చేస్తున్నాను అనమాట. దాన్ని చూడగానే చెదస్కోప్ లాగా అనిపించింది, కానీ అది డిఫరెంట్. అది సౌండ్ చెకింగ్ కోసం అంట. నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ. యామి టైమింగ్ రా సచ్చినాడా. రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. కొంచెం అరే ఆగరా. జిల్లాకుందే అరే రే జిల్లాకుందే తప్పు కొడుక. ముదుగుడు సారా. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇప్పుడే వేములవాడ రీచ్ అయినాం మేము, కానీ ఫస్ట్ కొండగట్టు పోయినాక వేములవాడ వద్దామని ఫిక్స్ అయినాము. అమ్మాయికి తెగ నచ్చాను.
చూడురా తీనాత్మ జీవితం రంగులే రుచిలే. ఇది కొండగట్టు ఘాట్ సెక్షన్ అన్నమాట. కొంచెం టర్నింగ్స్ ఉంటాయి. మీరు వచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. ఫుల్ ఎండ కొడుతుంది. వాళ్ళు చూసిరా చెప్పులు లేవు, ఏం లేవు, నడిపిస్తారు ఇట్లనే. ఇదేనారా మీకు తెలుసారా తవ్వారే? సంజానే తోనే తానే నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ప్రదక్షిణలు చేస్తున్నారు మనం. ఓ సుకుమారి ఓ శృంగారి ఏలంగారిని. గోలింట్రో బాబు. స్టైల్ స్టైల్ అన్న స్టైల్ స్టైల్ అన్నా. షార్ట్ కట్ కొడుతుంది ఆకాశం. కథం పాడుగా చాలా నరుకుతారు ఇడ. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే అరే వాళ్ళు పోయినాక పోయి తెచ్చుకోబర్రా, పోయి తెచ్చుకోబర్రా. పోరా తెచ్చుకోపోరా. అడుగురా, అడుగు తమ్ముడు ఇస్తాడు, అడుగు. ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాం. అరే చోటు చోటు నీకు జేసీబీ తీసుకుందాం. నిజంగా మంచి సజెషన్ ఇస్తా, కాలు కాలద్దంటే. ఆ బండి ఉందా? ఆ బండి తీసుకో. ఎక్కువ ఎక్కి చూడు, నరుకుతాడు. నేర్పిస్తే నేను కాదా నీకు ఇక. అన్న కాళ్ళు ఏమంటున్నాయిరా? తక్కిడ తక్క తక్క జిమ్ తక్కిడ తక్క తక్క. నాట్యం చేస్తుండ్రేండి అందరూ. ఆ లోపల కూడా భలే ఉంటుంది పండి. అరే నాకు కూడా చెప్పులు ఇవ్వడం, నేను పోతా. మైక్రోవేవ్ కూడా నువ్వు పోతారా? మైక్రోవేవ్ బయటకు రారా, వేడి ఉంటది. అన్న ఏమంటున్నది? నాకు నా చెప్పులు నేను పోతా. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎన్న కాటర్ వెళ్ళి భలే ఉంది ఘాట్ సెక్షన్ అనేది. ఇట్లనే శ్రీశైలం పోదామారా? అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. బాగానే ప్రయోగించి అమ్మ తోడేంది అది. ఇవి హెలికాప్టర్ రెక్కలు అనుకుంటా, దుబ్బేసి టెంపుల్ పెట్టారు ఫ్యాన్ లాగా. ఏమైతాడు రా నీకు? ఏమన్నా ఇప్పిమ్మని మరి బుయ్యికి కారిపి. రే మచ్చా జేసీబీ ఇప్పిమ్మని రా. జేసీబీ సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. లే ఇంకో కార్ తీసుకొని నేను డ్రైవింగ్ చేస్తా. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. ఇప్పుడే మా ఇంటికి రీచ్ అయినాం. మెల్లవన్నా పైసలు. బాయ్ ఫ్రెండ్స్.